వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణ కొత్త బస్టాండ్ ఆవరణలో మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలను తెలిపిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల పట్టణంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఆధ్వర్యంలో ధర్నా మరియు నిరసన కార్యక్రమాలు. ఆర్టిసన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ అన్వేష్. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం కొత్త బస్టాండ్ ఆవరణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పోలీసులచే అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెన్నూరు పట్టణంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు అనేవి వ్యక్తిగత నిర్లక్ష్యం మూలంగానే ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించి నివారించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీపీ ఏ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐలు, పోలీసులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దగ్గర 60 పోవడము, బైక్ 40 పోవాల్సిన కాడ 60-70 పోవడము, 80 పోవడము, కారు 120 పోవడము, ఓవర్ స్పీడ్ ఒకటి. రెండోది అటెన్షన్ డైవర్షన్ అంటాము. అంటే మనసు రోడ్డు మీద పెట్టకుండా, వెహికల్ మీద పెట్టకుండా ఎటో ఆలోచించి డ్రైవింగ్ చేయడం. అట్లా ఇంట్లో పంచాయతీ, ఆ పంచాయతీ, లేకపోతే పాటలు వినుకుంటా దాంతో రోడ్లో యాక్సిడెంట్ చేయడం. ఇంకొకటి, ఈ నడిచేటప్పుడు రోడ్డు దాటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నడిచేటప్పుడు రోడ్డు నియమ నిబంధనలు తెలియదు, లెఫ్ట్ పోవాలన్నా రైట్ పోవాలన్నా అట్లా. మూడోది రాంగ్ సైడ్ డ్రైవింగ్. మెయిన్ మన మంచిర్యాల జిల్లాలో ఎక్కువ మంది చనిపోయింది రాంగ్ సైడ్ డ్రైవింగ్. అంటే ఎడం వైపు పోవాల్సిన వెహికల్ సడన్గా ఎదురుంగి వస్తాయి రాంగ్ సైడ్ డ్రైవింగ్లో. ఎందుకు? కొద్దిగా దూరంలో యూటర్న్ ఉంది, అక్కడ పోయి యూటర్న్ చేసుకోవడం ఎందుకు అనుకొని ఇక్కడనే విలేజ్ పక్కన ఉంటుంది కాబట్టి అట్లానే వస్తున్నారు. దాంతో పాదాచారులు చనిపోతున్నారు, బైకులు ఉన్న వాళ్ళు చనిపోతున్నారు, కార్లలో వచ్చే వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఈ ట్రాక్టర్ డ్రైవర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రాంగ్ సైడ్లో వస్తారు వర్షాకాలం టైంలో. మీ 2 వీలర్ అతను మంచిగా అతను పోయిన లిమిట్లో పోతున్నాడు, అక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి. తర్వాత హైవే ఉంది మీకు. హైవేలో విలేజ్ నుంచి వచ్చే రోడ్డు హైవే ఎక్కుతుంది, టీ జంక్షన్ అంటాం. అక్కడ హైవే నుంచి వచ్చే వెహికల్కు రైట్ ఆఫ్ వే ఉంటుంది. హైవే నుంచి వచ్చే వెహికల్కు ఆ రోడ్డు హైవే 80 కిలోమీటర్లు ఫర్ అవర్కు వేగం ఉంటే హైవే నుంచి వచ్చే వెహికల్ 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళొచ్చు. ఎవరు ఆగి రావాలి, చూసుకొని రావాల్సిన వాళ్ళు ఎవరు? విలేజ్ నుంచి వచ్చే రోడ్ల వాళ్ళే. విలేజ్ నుంచి వచ్చిన రోడ్ల వాళ్ళు లెఫ్ట్ రైట్ చూసుకొని బండి స్లో చేసుకొని నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ ఆ ఎల్లో మార్కింగ్ కానించి నెమ్మదిగా ఎక్కాలి. అవునా కదా? కానీ ఏం చేస్తారు చెప్పండి? 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఏదైనా కానీ స్ట్రైట్ ఎక్కేసి రైట్ సైడ్ పోయి డివైడర్ పక్క నుంచి యూటర్న్ రైట్, మీరు ఏదైతే లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ తీసుకుంటారు, రైట్ అంటే రైట్ తీసుకుంటారు. దాంతో యాక్సిడెంట్లు అయితే కావా? ఇవన్నీ అయినాయే. నేను చెప్పేది ఇవన్నీ జరగకుంటుండాలంటే ఏం కావాలి? మీకు అవగాహన కావాలి. ఈ అవగాహన కోసమే ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు అరైవ్ అలైవ్ అనేది పెట్టిండ్రు. అరైవ్ అలైవ్ అనేది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి సింపుల్గా అర్థమవుతుంది. తెలుగు వచ్చిన వాళ్ళకి ఏంటంటే, ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిండు అనుకో, ఏమని చెప్తారు చెప్పండి? కొడుకు బయటకు వెళ్ళిండు అనుకో, క్షేమంగా రా బిడ్డ అని చెప్తారు, జాగ్రత్త పోయి రా బిడ్డ అని చెప్తారు. అంతేనా? సేమ్ అదే, అంతే. మీరు క్షేమంగా ఇంటికి చేరండి, జాగ్రత్తగా ఇంటికి చేరండి, ప్రాణాలతో ఇంటికి చేరండి. అరైవ్ అంటే రండి, ఇంటికి చేరండి. ఎట్లా రావాలి? బతికుండి రావాలి, అంటే ప్రాణాలతోటి రావాలి. ప్రాణాలతోటి రావాలంటే బాధ్యత ఏంటిది మరి? రోడ్డు నియమ నిబంధనల్ని పాటించాలి. ఆ రోడ్డు నియమ నిబంధనలు ఇంకొకటి ఈ ప్రాంతంలో చూస్తున్నాను నేను, డ్రంక్ చేసి మందు దాగి వెహికల్ తోలుతుంటారు. ఏ వెహికల్ అయినా
మందు దాగి వెహికల్ తోలొచ్చా? మందు తాగాలనుకుంటే తాగండి, ఇంటికి తీసుకుపోయి తాగండి, ఇంకైనా తాగండి, లేకపోతే డ్రైవర్ ఇంకొక బస్సు ఎక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు బస్సు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కానీ మందు తాగి ఇక్కడనే కదా అనుకుంటారు, మీ ఊరు పక్క ఊరు 6 కిలోమీటర్లు, అట్లా చాలామంది చనిపోతున్నారు. విలేజ్కి పోయే రూట్లు అన్నీ చక్కగా ఉండవు, టర్నింగ్లు ఉంటాయి కదా, చెరువు దగ్గరనో కల్వట్టు దగ్గరనో తాగుతున్నారు, పోయి కల్వట్టు కొట్టుకొని లేకపోతే చెట్టు రోడ్డు దిగి వెళ్ళిపోయి చెట్టు కొట్టుకొని చనిపోతున్నారు. సో ఇవన్నీ నివారించాలి. మీరు ఇక్కడికి వచ్చినారు, మన ఏసీపీ గారు ఒక మాట అన్నారు, ఆటో యాక్చువల్గా ఎంతమంది ఎక్కాలి? 3 కదా, డ్రైవర్తో పాటు 4 కనిపించాలి. సరే, ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, మీకు ఉండే విలేజ్లు ఉన్న పరిస్థితిని బట్టి, స్కూల్ పిల్లల్ని బట్టి 1 2 ఎక్కువ వస్తే ఓకే, 12 మందిని ఎక్కిస్తే ఓరా కదా, యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోవద్దా? కాబట్టి మీలే ఆలోచించండి. మీ పిల్లలే ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లల్ని తీసుకుపోయి ఆటో వాళ్ళు కూడా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వెనకేసుకోవడము ముందేసుకోవడము దాంతో ప్రమాదాలు జరుగుతాయి. డ్రైవర్ పక్కన ఎవరిని యాక్చువల్గా కూర్చోబెట్టుకోవద్దు. వెనక సరే 3 సీట్ ఇచ్చింది వెనకది, కనీసం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ జిల్లా కమిటీ అధ్యక్షులు పసుల తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పరిధిలో పనిచేస్తున్న 19,000కు పైగా ఆర్టిసన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందని, విద్యా అర్హతలను బట్టి ఆర్టిసన్ కార్మికులను కన్వర్షన్ చేయాలని, ఆర్టిసన్ కార్మికులకు ఏపీ ఎస్ఈబి రూల్స్ అమలు చేయాలని, ఆన్ మ్యాండ్ కార్మికులను ఆర్టిసన్గా గుర్తించాలని, 2026 పిఆర్సీ వేతన సవరణ అమలు చేయాలని పలు డిమాండ్లతో కూడిన సమస్యలతో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. యాజమాన్యం ప్రభుత్వం ఆర్టిసన్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఏప్రిల్ 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టిసన్ కార్మిక సంఘం జిల్లా కమిటీ కన్వీనర్ తోట నగేష్, సభ్యులు బైరి దశరథం, దుర్గం తిరుమలరాజు, శ్రీనివాస్ రెడ్డి, రాజేందర్, ప్రభాకర్, మహేందర్, జాడి రాజేష్, తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలోని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులందరూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ డివిజనల్ కార్యాలయం ముందు అందరం ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం, రాష్ట్రంలో సుమారు 19,700 మంది ఇప్పటి వరకు ఆర్టిజన్స్ అందరూ వివిధ రకాల ఉత్పత్తి కేంద్రాల్లో, జెన్కో స్టేషన్లలో, రకరకాల విభాగాల్లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. మమ్మల్ని 1947 నాటి చట్టం తీసుకొని రెగ్యులరైజేషన్ చేశామని బూటకు మాటలు చెప్పి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటికైనా గవర్నమెంట్కి మీరు తెలియజేసేది ఏంటంటే, ధర్నా కార్యక్రమాలు ఈరోజు 26, 30 తారీఖు నాడు, 4వ తారీఖు జనరేషన్ స్టేషన్లు, ఎన్పిటిసిఎల్ 7వ తారీఖు నాడు, 8వ తారీఖు నాడు ఉదయాన్నే మేమందరం కార్మికులు సమ్మెలోకి వెళ్తున్నాం. వ్యవసాయ రంగానికి కానీ, పరిశ్రమలకు కానీ, గృహావసరాలకు కానీ ఎలాంటి ఆటంకం కలిగినా మాకు సంబంధం లేకుండా మేము నిరంతరం రాత్రి పగలను కూడా కష్టపడుకుంటూ ప్రజలకు వెలుగునిస్తూ మా జీవితాలను చీకట్లో మగ్గుతున్నాం. ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి భక్తి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా మా బతుకులు మార్చడంలో పెద్ద బడ్జెట్ కూడా ఎలాంటిది లేదు. ఇప్పటికైనా మేము కింది స్థాయి సిబ్బంది రాత్రి పగలనుకుంటా విద్యుత్ సేవలు అందిస్తున్నాం. మేము 8వ తారీఖు నాడు ఉదయం సమ్మెలోకి వెళ్తే అంధకారంలోకి వెళ్ళినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత ఉంటుంది. ఇప్పటికైనా మా మీద స్పందించి సానుకూలంగా మమ్మల్ని చర్చలకు పిలిపించి మా యొక్క ఆర్టిజన్ సమస్యలు పరిష్కరించాలి. లేని ఏడల అంధకారంలో కూడా తీసుకువెళ్తామని 19,700 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆర్టిజన్ కార్మికుల ముందుకొచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయడానికి కూడా సిగ్గుపడకుండా ఇప్పటికి ప్రతి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఇలాగే 24,000 మంది ఉంటే 4,000 మంది సుమారుగా చనిపోయారు ఆర్టిజన్స్గా. ఇప్పటికి కాళ్ళు చేతులు కాలిపోయి సుమారుగా హైదరాబాదులో అయితే మామూలు కుటుంబాలన్నీ రోడ్లో పడే పరిస్థితులు ఉన్నాయి. కనీసం క్రెడిట్ కార్డు లేదు, కనీసం డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఎలాంటి అలవెన్సులు లేవు. మాతోటి కార్మికులైనటువంటి O&M స్టాఫ్కు ఉన్నటువంటి బెనిఫిట్స్ మాకు ఎలాంటివి లేవు. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ 2 రోజులు 3 రోజులు చర్చలకు పిలిపించి మాట్లాడకపోతే 8వ తారీఖు ఉదయాన్నే 9 గంటలకు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరిస్తున్నాం. గత తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం సమయం లోపల విద్యుత్ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని మాట ఇచ్చింది. ఆ మాటకు అనుగుణంగా పర్మనెంట్ చేస్తామని చెప్పి మమ్మల్ని విలీనం చేసింది 29/7/2017 రోజు. ఆ తర్వాత ఉన్నటువంటి సందర్భం లోపల అన్ఎంప్లాయీస్ అందరూ కోర్టులో కేసేసారు. దానికంటే ముందు 28/7/2017 రోజు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ అనేది భారత రాజ్యాంగం చట్టబద్ధత కలిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నాక కోర్టులో కేసు పడితే
ఆ కేసును కూడా కోర్టు చెప్పింది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు, ఇది సివిల్ కేసు కాదు. కాబట్టి వీళ్ళందరూ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా లేబర్ రూల్స్ కిందకి వస్తారు. కాబట్టి వీళ్ళని పర్మనెంట్ చేసుకోరాదని చెప్పరాదు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 16 ప్రకారం కూడా ఇది వైలెన్స్ కాదు. ఇది ఆర్టికల్ 21 ప్రకారం వీళ్లకు జీవించే హక్కు ఉన్నది. విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా గత 10-15 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నారు. కాబట్టి ఆ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేసుకోవడానికి వెసులుబాటు ఉన్నది. ఇది ఐడియా యాక్ట్ 12th అగ్రిమెంట్ ప్రకారం చెల్లుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన జడ్జిమెంటు మాకు అనుకూలంగా వచ్చినప్పటికి కూడా అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేయాలనేటువంటి దృక్పథం లేక తర్వాత స్టాండింగ్ ఆర్డర్ అని ఫ్యాక్టరీస్ యాక్ట్ పెట్టి ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఇచ్చి వెట్టి చాకరీ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క సబ్ స్టేషన్లో 5 చేయాల్సిన పనిని 2 3 చేపిస్తున్నారు. మాకున్నటువంటిది ఇప్పటికీ 7 సంవత్సరాలు అయిపోయి 8 సంవత్సరాలు అయితే ఇప్పటికీ 90 ఈఎల్ లీవ్స్ ఉంటాయి. అవి కూడా ఎక్స్పైర్డ్ అయినాయి. అవిటిని కూడా మేము ఎన్క్యాచ్ చేసుకునే అవకాశం లేకుండా అయిపోయింది. సిఎల్ కూడా ల్యాబ్స్ అయిపోయినాయి. ఈ రకంగా చూసినా ఇప్పటికీ ఒక్కొక్క కార్మికుడు 10 లక్షల రూపాయలు నష్టపోయాడు. అందులో భాగంగా మేము ఇప్పుడు ఈ గవర్నమెంటులో ఉన్నటువంటి ఇప్పుడున్న విద్యుత్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఉండి పాదయాత్రలల్లో అందులో అపోజ్ చేసిర్రు. వీళ్ళను మేము గవర్నమెంట్ వచ్చినాక పర్మనెంట్ చేస్తామని చెప్పిర్రు. ఆ మాటకు అనుగుణంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వం కొలువుదీరినాక సంవత్సరం తర్వాత నుంచి వెళ్ళి మేము గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి శాంతియుత ఉద్యమాలు చేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సంవత్సరంన్నర దాటింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగస్తలేదు, చర్చలు చేస్తలేదు, మమ్మల్ని పర్మనెంట్ చేస్తలేదు. కాబట్టి సంవత్సరంన్నర నిరంతరం ఉద్యమం చేసినాకనే సమ్మెకు పోతున్నాము. కాబట్టి రేపు జరిగే అటువంటి విద్యుత్ సంస్థలలో కానీ, ప్రజలకు కానీ, సమాజానికి కానీ, ఈ యొక్క సంస్థలకు కానీ నష్టం జరిగితే దానికి మేము ఎలాంటి బాధ్యత వహించేది ఉండదు. మా మీద ఎలాంటి చట్టపరమైన చర్యలకు ముందుకు పోతానన్నా కూడా మేము ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 22/1 ప్రకారం కూడా కార్మిక చట్టాలకు లోబడే సమ్మెకు పోతున్నాం. మేము సుదీర్ఘంగా ఉద్యమం చేసినాకనే సమ్మెకు పోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ సంస్థలతోటి గోక్కుని, గత ప్రభుత్వం ఏమైందో ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ కార్మికులతోటి గోక్కుంటుంది. ఇప్పటి వరకు పిఆర్సీని కూడా అమలు చేయలేదు. మాకు 5 సంవత్సరాలు స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కూడా ప్రమోషన్ ఇవ్వాల్సింది ఉంది. ఆ ప్రమోషన్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేము చెప్తున్నాం, చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఒక సర్వీస్ రూల్స్లో 5 సంవత్సరాలు అయిపోయాక అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద ఏపీ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అడాప్టెడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ GOMS నెంబర్ 196/2016 ప్రకారం కూడా ఒక సర్వీస్ రూల్స్ నుంచి 5 సంవత్సరాలు అయిపోయినాక ఇంకో సర్వీస్ రూల్స్లకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్ ఉన్నది, గజియాబాద్ జడ్జిమెంట్ ఉన్నది, మహారాష్ట్ర జడ్జిమెంట్ ఉన్నది, తర్వాత అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఉన్నది, తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క జడ్జిమెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులను 10 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలని ఉన్నది. ఆ జడ్జిమెంట్ల ప్రకారం కూడా మమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు అని చెప్తున్నాం. మమ్మల్ని శ్రమ దోపిడీ నుంచి విముక్తి చేసి మాకు పూర్తిగా పని ఇచ్చేది, చేతి నిండా పని పెట్టి కడుపు నిండా తిండి పెట్టురని అడుగుతున్నాం. మా పైన మమ్మల్ని పూర్తిస్థాయి పర్మనెంట్ చేస్తే ఆర్థిక భారం పడదు అని చెప్తున్నాం. కాబట్టి ఆర్థిక భారం లేని రెగ్యులరైజ్ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ అడుగుతున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఏరియా 36వ డివిజన్లో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాజు రాణిల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ మంచిర్యాల శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత నినాదంతో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈరోజు 36వ డివిజన్లో పర్యటించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలను తెలుసుకొని తాత్కాలికంగా పరిష్కారం అయ్యే విధంగా వెంటనే పూర్తి చేస్తూ దీర్ఘకాలికంగా ఉండేటువంటి సమస్యలను 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు తమ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు డివిజన్లోని పరిసరాల పరిశుభ్రతను కూడా కాపాడుకోవాలని, చెత్తా చెదారంను మున్సిపాలిటీ వారి వాహనాలకు అందజేయాలని, అంతేగాని ఖాళీ ప్రదేశాల్లో వేసి డివిజన్ను అపరిశుభ్రం చేయరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాజు రాణి మాట్లాడుతూ 36వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్న మేయర్ మరియు డిప్యూటీ మేయర్లకు, కమిషనర్కు ధన్యవాదాలు తెలిపారు.
శుభ్రత, ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే ఒక నినాదంతో గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 99 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో అవన్నింటిని కూడా అమలు చేస్తూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా నేటి రోజున స్పెషల్ డ్రైవ్ అనేది 36వ డివిజన్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రేపు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు మరియు ఎల్లుండి 2 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా స్ట్రీట్ లైట్లు ఎక్కడైతే పొయ్యి ఉన్నాయో వాటిని అమర్చడం కావచ్చు, నీటి సమస్య ఎక్కడెక్కడైతుందో కొత్త పైప్ లైన్ కలెక్షన్స్ కావచ్చు, లీకేజ్ ఉన్న దగ్గర మరమ్మతులు కావచ్చు, సీసీ రోడ్లు ఎక్కడెక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటిని మరమ్మతులు చేయడం కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 6 ఎకరాల మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమిని కూడా చనువు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఈ 6 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దీన్ని సుందరంగా మారుస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వ్యాయామం చేసుకోవడానికి చాలామంది రిటైర్మెంట్ కార్మికులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకురావడానికి ఏ విధంగా అవసరం ఉందో అవన్నీ కూడా సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ శుభ్రత విషయంలోకి వస్తే కాలనీ వాసులకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేదల్లా మీరందరూ కూడా మాకు సహకరించి ఈ చెత్తను మాత్రం మన ఇంటి ముందున్న డ్రైనేజీలో మాత్రం వేస్తే అవన్నీ కూడా ఇదైపోయి ఈగలు దోమలు తయారైపోయి మన అనారోగ్యానికి గురవుతాం. కాబట్టి అలా చేయకుండా అందరూ కూడా మాకు సహకరించి చెత్త అనేది మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు వారి చేతికి ఇవ్వడం ద్వారా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనందరం మరి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడున్న కార్పొరేటర్ కావచ్చు, మేము అందరం కూడా మంచిర్యాల కార్పొరేషన్ని తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానానికి తీసుకుపోయే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల మద్దతు అవసరం. మీరు అందరూ కూడా మాకు సహకరించి మున్సిపల్ సిబ్బందికి సహకరిస్తే మనం అనుకున్నది లక్ష్యాన్ని నిలబెడతాం. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవేవైతే రోడ్స్ ఉన్నాయో, డ్రైనేజీలు ఉన్నాయో అవన్నీ కూడా మరి స్థానిక కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా నోట్ చేసుకొని వీలైనంత తొందరగా ఈ సమస్యలన్నింటినీ కూడా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారి దృష్టికి తీసుకువెళ్ళి వీలైనంత తొందరగా పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ముఖ్యంగా మరీ చెప్తున్నాం, మాకు సహకరించండి. సహకరించడం ద్వారా మనందరం శుభ్రంగా ఉంటాం, మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది. దాని ద్వారా అందరూ ఆరోగ్యంగా ఉండడానికి వీలుంటుంది. కాబట్టి ఆ రకంగా అందరం కూడా కలిసి పనిచేయడానికి మరి ప్రయత్నం చేద్దాం. స్పెషల్ డ్రైవ్ అనేది సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయడం కాబట్టి ఈరోజు ఈ డివిజన్కి రావడం జరిగింది. ఇక్కడ సమస్యలను చూసి వాటిని పరిష్కరించే దిశగా పనిచేస్తాము. అట్లాగే పరిశుభ్రత అంటేనే ఆరోగ్యవంతమైన జీవితం కాబట్టి ప్రజలు కూడా ఈ స్పెషల్ డ్రైవ్లో తమ వంతు సహకారాన్ని అందించండి. ఏ కార్యక్రమంలో అయినా ప్రజల యొక్క సహకారం ఉంటేనే ముందుకు వెళ్తాం. కాబట్టి రోడ్ల మీద చెత్తను వేయకండి, తడి పొడి చెత్తలను వేరు చేయండి. అట్లాగే మున్సిపల్ సిబ్బందికి ఇవ్వండి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. డ్రైనేజీలలో చెత్తను పడేయకండి. ఇవన్నీ చేయడం వల్ల వ్యాధుల పాలవుతాం. కాబట్టి మనం ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఇవన్నీ చేయకుండా ఉండండి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాము. పరిశుభ్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మన నగరాన్ని కూడా ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దుకోవచ్చు. రాష్ట్రంలోనే మన మంచిర్యాలని మొదటి స్థానంలో ఉండేలాగా మనమందరం సహకరిస్తాము. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడి కార్పొరేటర్ అగుల్ డ్యూటీ రాణి రాజు గారికి, అట్లాగే మేయర్ అన్న గారికి, అట్లాగే కమిషనర్ ఇక్కడికి వచ్చిన మున్సిపల్ అధికారులకి, ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చేసిన గౌరవ మేయర్ గారికి మరియు గౌరవ డిప్యూటీ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మా వార్డులో సమస్యలు ఉన్నాయో మేము సమస్యలన్నీ వివరించడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరలో మేము ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలియజేసినారు. 36వ డివిజన్ నుంచి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ పార్కు ఉన్నదో ఈ పార్కును కూడా సందర్శించడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశానుసారంగా మా మేయర్ గారు ధర్ని మది గారు, మన డిప్యూటీ మేయర్ సల్ల రమ్య కృష్ణ మేడం గారికి కూడా వీరందరికీ కూడా మేము తెలియడం జరిగింది. ఖచ్చితంగా
ఈ పార్కును అభివృద్ధి చేస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం. అట్లనే స్పెషల్ డ్రైవ్లో భాగంగా మోరీలు, డ్రైనేజీలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ పగడ్బందీగా క్లియర్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 38వ డివిజన్ రాజరాజేశ్వర కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో రేపు శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం 5 గంటలకు నగర సంకీర్తనలచే బాజా భజంత్రీలతో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించే దంపతుల ఇళ్లలోకి వెళ్లి పుస్తెలు, మట్టెలు, పట్టు వస్త్రాలు తీసుకొని రావడం జరుగుతుందని, అనంతరం అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజరాజేశ్వరి కాలనీ భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాలయంలో వించేసి ఉన్న ఈ యొక్క దేవతామూర్తులకు ఉదయం నుండి మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రేపు శ్రీరామ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా మన ఆలయం ప్రాంగణంలో నిర్వహించడానికి కమిటీ వారి సహాయంతో, భక్తుల సహకారంతో జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమం ఉదయం 5 గంటలకే నగర సంకీర్తనతో పాటు తదనంతరం ఆ యొక్క కళ్యాణ దంపతుల ఇళ్లకు వెళ్ళి ఆ యొక్క తలంబ్రాలు, పుస్తెమట్టెలు, ఆ యొక్క పట్టు వస్త్రాలు, మంగళ వాయిద్యములతో దేవాలయానికి చేర్చి ఆ స్వామివారి సన్నిధిలో ఉంచి మనము ఆ స్వామివారి కళ్యాణాన్ని లోక కళ్యాణార్థం జరిపించి అందరికి కూడా కళ్యాణం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క శుభకార్యంలో అందరూ పాల్గొని తిరిగి సాయంత్రం 6 గంటలకు శోభాయాత్రలు కూడా పాల్గొని మనం ఎంతో వైభవంగా శ్రీరాములు సీతమ్మ వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రతి ఏటా కూడా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా రేపు శ్రీరామనవమి రోజున శ్రీరాముని సీతమ్మ వారి యొక్క కళ్యాణం ఘనంగా మన ఆలయంలో మన వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని కాలనివాసంతో విజయవంతం చేయాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా 38వ డివిజన్లో ఆధ్యాత్మికకు మారుపేరైనటువంటి మాకు, ఎందుకంటే ఇక్కడ 2 హనుమాన్ మందిరాలు ఉన్నాయి. ఇక్కడ మరి రాజరాజేశ్వరి కాలనీలో ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్ర కానివ్వండి, శ్రీరామ కళ్యాణం కానివ్వండి అంగరంగ వైభవంగా మా కాలనీ పెద్దల సమక్షంలో మరి మంచిగా గ్రాండ్గా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి నెలలో ప్రతి ఎవ్రీ మంత్ కూడా మనకు అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా నవరాత్రి ఉత్సవాలు కూడా, దసరా కూడా నవరాత్రి ఉత్సవం గ్రాండ్గా జరుపుకోవడం జరుగుతుంది. హిందువులందరూ కూడా, హిందూ బంధువులందరూ కూడా ఐక్యతగా ఉండి మన యొక్క పండుగలన్నీ కూడా ఘనంగా నిర్వహించుకుంటూ మన యొక్క హిందూ సాంప్రదాయాలను కూడా మన కుటుంబాలకు, మన పిల్లలకు కూడా, మన భావి తరాలకు కూడా తెలియజేసే బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా మహిళా సోదరి మనందరికీ కూడా ప్రతి పండుగ యొక్క విశిష్టత, పండుగ యొక్క గొప్పతనము అన్నీ కూడా మన పిల్లలకు కూడా, మన భావి తరాలకు, మన పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు మనం కూడా నేర్పాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా పాల్గొని మన సీతారాములు సీతమ్మ వారి కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరోసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాముల శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. గురువారం పాత బస్టాండ్ నుంచి ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్ వరకు హనుమాన్ దీక్ష స్వాములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి పట్టణ ప్రధాన వీధుల గుండా బ్యాండ్ మేళాలతో ఉత్సాహంగా శోభయాత్రను నిర్వహించారు. అనంతరం ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించి హనుమాన్ దీక్ష స్వాములకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొని స్వాములకు స్వయంగా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దుంత అంజలి నరసయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్టీఏ మెంబర్ అంకత్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు బోడరాజు, సత్యనారాయణ, చిన్నయ్య, గోపి సుజాత, రమేష్, తోట సువర్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దొండపల్లి మండలంలో ఉన్నటువంటి హనుమాన్ దీక్ష పొందినటువంటి స్వాముల ద్వారా, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఈరోజు హనుమాన్ శోభయాత్రను మేము పాత బస్టాండ్ నుంచి ఎస్పీఆర్ ఫంక్షన్ లాగా నిర్వహించి, ఆ తర్వాత హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా అందరం సాములోను హనుమాన్ చాలీసాను పాడిన తర్వాత మేము మా పెద్దలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు వివేకానంద దంపతులు చేతుల మీదుగా సాములందరికీ అన్నదానం, అదేవిధంగా కొన్ని సాముల రూపంలో దీక్ష అంటారు, అందరు సాములు దీక్ష చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇవాళ చూసుకున్నట్లయితే ప్రేమ్ సాగర్ రావు గారు ప్రతి ఒక్క దేవాలయాలను కానీ అదేవిధంగా సాములకు ఇచ్చే ఆదరణ చాలా గొప్పమైనటువంటిది. రాబోయే రోజులలో కూడా ప్రేమ్ సాగర్ రావు గారు హిందువుల పట్ల హిందూ సమాజం పట్ల ప్రేమానురాగాలు చూపెట్టి భగవంతుడు కృపాకారాలతో ఇక్కడ ఉన్నటువంటి సాములు కానీ అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి రాబోయే రోజులలో మంత్రి పదవి వచ్చి మన నియోజకవర్గాన్ని ఆ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాము. జై హింద్, జై శ్రీరామ్. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దండపల్లి లక్ష్మీపేట మండలం లక్ష్మీపేట మున్సిపాలిటీలోని అంజనేయ సాములందరూ కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా దండపల్లి నుంచి ఎస్పీఆర్ ఫంక్షన్ వరకు లక్ష్మీపేట మున్సిపాలిటీ కొత్త బస్టాండ్ ఏరియా నుంచి కూడా ఎస్పీఆర్ ఫంక్షన్ వరకు శోభయాత్రగా బయలుదేరడం జరుగుతూ ఉంది. మరి దీనికి పెద్ద ఎత్తున దండపల్లి మండలం లక్ష్మీపేట మండలం లక్ష్మీ మున్సిపాలిటీ వచ్చిన సాములందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. మరి భక్తులు భక్తి శ్రద్ధలతోటి గత 25 రోజుల నుంచి 30 రోజుల నుంచి కొంతమంది 11 రోజుల దీక్ష, కొంతమంది 21 రోజుల దీక్ష, కొంతమంది 41 రోజుల దీక్ష దీక్ష పోని అందరూ కూడా ఊరు మండలం మున్సిపాలిటీ బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ దీక్ష తీసుకోవడం జరుగుతూ ఉంది. అందరూ బాగుండాలని పెద్దలు ప్రేమరావు చెప్పినట్టుగా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్నట్టు పెద్దలందరూ కూడా బాగుండాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మిత్రులు చెప్పినట్టు మన ప్రేమరావు గారికి మంత్రి పదవి రావాలని ఇంతమంది వచ్చే సాగులో మాలేసుకున్నాం. వారందరం కూడా సాగుని కోరుతూ ఉన్నాం. మీ అందరి తరఫున మా అందరి తరఫున ఆంజనేయ స్వామి శ్రీరామస్వామికి నమస్కారం చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కల్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాల ద్వారా ఆ స్వామికి మనం మినిస్టర్ రావాలని కోరుకుంటే తప్పకుండా మన కోరిక నెరవేరుతుంది. దయచేసి అందరం కూడా కోరుకుందాం. ఇన్ని రోజులైతే మనకు మాల ఉండదు, అన్ని రోజులకోసారి మన స్వామికి మనం ఎమ్మెల్యే గారికి మినిస్టర్ పదవి రావాలని కోరుకుందాం. అదేవిధంగా ఇప్పుడు రానున్న శ్రీరామనవమి పురస్కరించుకొని మందమరిలోని శ్రీ రాజయోగి షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు పాలచెట్టు సమీపంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులకు 265 హనుమాన్ జెండాలు పంపిణీ చేసినట్లు షాపింగ్ మాల్ యజమాని మెరుగు రాజు నర్మదలు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ భక్తులకు ఏదో విధమైన సేవలు చేస్తున్నట్లు రాజు తెలిపారు. మందమర్లోని కస్టమర్లు తమను ఆదరిస్తున్నందుకు, దేవుడు తమకు ఆదరణ చూపిస్తున్నందుకు తమ వంతు సహాయంగా ఈ సేవ చేస్తున్నట్లు వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాగే ప్రతి పండుగలకు ఏదో ఒక సేవ చేస్తున్నామని, వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిమలు భక్తులకు పంపిణీ చేశామని వారన్నారు. దసరా, దీపావళి, ఉగాది పండుగలకు కూడా మందమరి వాసుల సౌకర్యార్థం తక్కువ రేట్లకే వస్త్రాలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. లక్షట్పేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో కోదండ రామాలయంలో రేపు జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా హనుమాన్ భక్తులు, మహిళలు భక్తి శ్రద్ధలతో గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం కోదండ రామాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోటితో తలంబ్రాలు ఒలిచే కార్యక్రమం అనేది ఒక పురాతన భక్తి సాంప్రదాయం. ఇది భక్తులు తమ భక్తిని, శక్తిని మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. గోటితో తలంబ్రాలు ఒలిచేటప్పుడు భక్తులు తమ మున్ముందు ఉన్న భక్తి భావాన్ని గుండె పెద్దగా ప్రతిబింబిస్తూ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునేందుకు ప్రయత్నం చేస్తారు. కోదండ రామాలయంలో జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక వేడుక. రామాయణంలోని సీతారాములు కళ్యాణంను ప్రతిబింబిస్తుంది. ఆ వేడుకలో సర్వభక్తులు కలిసి భక్తి, ఆనందం మరియు శాంతిని పొందుతారు. ఈ పర్వదినాన్ని సర్వంకు శుభకరంగా, ఆనందంగా జరపడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి భక్తులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారంలోని స్లెట్ ఎక్సలెన్స్ సిబిఎస్ఈ పాఠశాలలో గురువారం నిర్వహించిన డిజిటల్ మాక్ ఎలక్షన్స్ కార్యక్రమం ప్రజాస్వామ్యానికి అద్దం పట్టింది. వికసిత భారత్ లక్ష్యంతో విద్యార్థుల్లో ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 9వ తరగతి విద్యార్థి రాగుల అవినాష్ స్వయంగా రూపొందించిన డిజిటల్ ఓటింగ్ సాఫ్ట్వేర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
నిజమైన ఎన్నికలను తలపించేలా ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన యూనిక్ ఓటర్ ఐడి మరియు పాస్వర్డ్ కేటాయించారు. వాటి ద్వారా మాత్రమే ఓటు నమోదు చేసే విధానం అమలు చేయడం ద్వారా ఎన్నికల పారదర్శకత, గోప్యతలపై విద్యార్థులకు ప్రాక్టికల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశం వికసిత్ భారత్గా ఎదగాలంటే సాంకేతికతతో పాటు ప్రజాస్వామ్య విలువలు కలిసి రావాలి. మా విద్యార్థులు ఈ రెండింటినీ అద్భుతంగా ప్రదర్శించారని అభినందించారు. పుస్తకాల్లో నేర్చుకున్న విషయాలను ప్రాక్టికల్గా అనుభవపరిచే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇవి విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని తెలిపారు. వికసిత్ భారత్లో భాగంగా మన దేశం ఒక అగ్రదేశంగా ఎదగాలంటే అగ్రదేశాల్లో ఇంప్లిమెంట్ చేసే విధానం మన దగ్గర కూడా రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మన స్కూల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో భాగంగా మొత్తం కూడా ఆన్లైన్లో ఓటింగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆన్లైన్లో ఓటింగ్ డిజైన్ చేయడంలో భాగంగా కూడా మా పిల్లలే దాన్ని సాఫ్ట్వేర్ అంతా డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా హెడ్ బాయ్ అవినాష్ పాత్ర కీలకం. దాంతోపాటు మా స్టెమ్ టీచర్ శ్రావణి మేడం కూడా, ప్రిన్సిపల్ మేడం కూడా దాంట్లో భాగంగా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్గా ల్యాప్టాప్ల ద్వారా ఎక్కడ కూడా పేపర్ యూటిలైజ్ చేయకుండా మనం విజయవంతంగా ఈ ఓటింగ్ అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. అండ్ తప్పకుండా ఈ విధంగా స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చినప్పుడు ఇటువంటి ఇన్నోవేటివ్గా ఆన్లైన్ ఓటింగ్ సాఫ్ట్వేర్ డిజైన్ చేసినప్పుడు తప్పకుండా గ్రేట్ ఇన్నోవేటర్స్గా ఒక ఎలాన్ మాస్ లాగా తప్పకుండా అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. Jai Hind to all. I am Avinash Ragula from grade 10 in Slate Excellence School. As today we are going to conduct election, but not in a traditional way, but to implement in a new way, which is digital election. Few years ago, I just saw a major issue in our school. While every school using ballot papers, like papers for school election, which was a huge waste of papers. So to prevent and overcome this problem, I created a digital election. So the digital election system in the school itself by the help of our STEM teacher and our computer lab and myself. So with this process, the students can directly vote in the computer instead of ballot papers. This saves a lot of papers in our school. So this is a step for our Vikasit Bharat and our mission and mission. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు పట్టణ కొత్త బస్టాండ్ ఆవరణలో మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాలను తెలిపిన డీసీపీ ఏ భాస్కర్. మంచిర్యాల పట్టణంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఆధ్వర్యంలో ధర్నా మరియు నిరసన కార్యక్రమాలు. ఆర్టిసన్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కమిషనర్ అన్వేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.